హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో 16th ఏప్రిల్ కి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతో పాటుగా కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు నిఫ్టీ నష్టాల్లో క్లోజ్ అయింది. 246 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. సో నిఫ్టీ ఓవరాల్ గా మార్కెట్ చూస్తే సెక్టోరియల్ గా ఎక్సెప్ట్ ఆయిల్ అండ్ గ్యాస్, తర్వాత సిపిఎస్సి, ఈ రెండు సెక్టార్స్ తప్పితే మిగిలిన అన్ని సెక్టోరియల్ ఇండస్ట్రీస్ కూడా మైనస్ లో క్లోజ్ అయ్యాయి. అదే నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే 45 స్టాక్స్ మైనస్ లో క్లోజ్ అయ్యాయి. ఓన్లీ పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ 5 స్టాక్స్ మాత్రమే. ఓఎన్జీసీ, హిండాల్కో, మారుతి, నెస్లే అండ్ బ్రిటానియా, ఈ 5 స్టాక్సే పాజిటివ్ గా క్లోజ్ అయినాయి. అందులో కొంచెం ఓఎన్జీసీ మోర్ దెన్ 5% పెరిగింది. ఈ స్టాక్ ని మానిటర్ చేసి లెవెల్స్ ప్రకారం ట్రేడ్ కూడా చేసుకోవచ్చు. శ్రీరామ్ ఫైనాన్స్ మాత్రం బాగా మైనస్ లో క్లోజ్ అయింది. 2.85%. నిఫ్టీ 50లో ఎక్కువ లాస్ అయిన స్టాక్ శ్రీరామ్ ఫైనాన్స్ అనొచ్చు. దాని తర్వాత బజాజ్ ఫిన్సర్వ్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ కూడా నెగిటివ్ గా క్లోజ్ అయ్యాయి. నిఫ్టీకి టెక్నికల్ లెవెల్స్ చూస్తే ఈ రోజు మన కీ లెవెల్ ని బ్రేక్ చేసింది. గతంలో మన కీ లెవెల్ 22,360 ని బ్రేక్ చేసి అక్కడి నుంచి డౌన్ అయింది. ఎందుకంటే మార్నింగ్ ఓపెనింగే కీ లెవెల్ కన్నా కింద ఓపెన్ అయింది. సో ఇప్పుడు మనం టెక్నికల్ గా చూస్తే ఒక ఇంపార్టెంట్ లెవెల్ 22,187, ఇది సపోర్ట్ లెవెల్ లాగా ఉండొచ్చు. ఇది మంత్లీ పివోట్ లెవెల్. దీని తర్వాత ఫర్దర్ గా డౌన్ కు వెళ్తే 22,050 ఆర్ 45 ఆ లెవెల్స్ కొంత టెక్నికల్ సపోర్ట్ ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు హైయర్ లెవెల్లో రెసిస్టెన్స్ 22,360 ఇమీడియట్ రెసిస్టెన్స్ ఉంటుంది. దాన్ని క్రాస్ చేస్తే 22,427, దాని తర్వాత 22,540, ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు మన కీ లెవెల్ 22,540. ఎప్పుడైనా సరే కీ లెవెల్ కన్నా పైన ఉంటే పాజిటివ్ బయాస్ తో ట్రేడ్ చేసుకోవచ్చు. కీ లెవెల్ కన్నా కింద ఉంటే మాత్రం నెగటివ్ బయాస్ తోని ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, భారీగానే పడిపోయింది. 47,773 దగ్గర క్లోజ్ అయింది. అయితే ఇక్కడ 47,690 మన కీ లెవెల్, ఆల్మోస్ట్ మన కీ లెవెల్ ని టచ్ చేసి అక్కడ క్లోజ్ అయింది. రేపు మనం గమనించాల్సిన ముఖ్యమైన లెవెల్ ఇది 47,690. రెండు రీజన్స్ ఉన్నాయి. మన కీ లెవెల్ కూడా ఇక్కడే ఉంది అండ్ 20-day ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కూడా ఇదే లెవెల్ దగ్గర ఉంది. సో ఇది మనకి క్రూషియల్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. వన్స్ ఇది బ్రేక్ అయితే మాత్రం ఇమీడియట్ గా 47,500, దాని తర్వాత 47,040, ఈ రెండు లెవెల్స్ సపోర్ట్ లాగా ఉండే అవకాశం ఉంది. హైయర్ లెవెల్లో ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 48,040, దాని తర్వాత 48,330, ఇవి రెండు రెసిస్టెన్స్ లెవెల్స్ లాగా ఉంటాయి. సో కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు, ఓన్లీ ఈ లెవెల్ ని మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. నెక్స్ట్ మనం కొన్ని స్టాక్స్ కి టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. స్టాక్ వచ్చి బాటా ఇండియా. బాటా ఇండియాలో కంటిన్యూస్ గా సెల్లింగ్ ప్రెజర్ వస్తుంది హైయర్ లెవెల్ కి రాగానే. సో ఇక్కడ మనం గమనిస్తే లాస్ట్ 2 days కొంచెం పాజిటివ్నెస్ కనిపించింది, కానీ మళ్ళీ ఈ రోజు సెల్లింగ్ ప్రెజరే హెవీగా ఉంది. అయితే ఒకటి ఈ రోజు లో ఇంపార్టెంట్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. దీన్ని బ్రేక్ అయితే మాత్రం ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసం చూడొచ్చు. అండ్ ఆప్షన్ డేటా చూసినా కానీ, ఫ్యూచర్స్ డేటా, స్టాక్ ఫ్యూచర్స్ డేటా చూస్తే, స్టాక్ ఫ్యూచర్స్ లో ప్రైస్ పడిపోతూ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరుగుతున్న స్టాక్స్ లో బాటా ఇండియా కూడా ఉంది. సో ఈ సెనారియోలో బాటా ఇండియా ఫర్దర్ గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 1342 దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ రోజు హైని స్టాప్ లాస్ లాగా పెట్టుకుని దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో డౌన్ సైడ్ లో మనకి ఇమీడియట్ సపోర్ట్ 1300 దగ్గర ఉండొచ్చు. 1300 ని కూడా బ్రేక్ చేస్తే 1280, అవి రెండు మనకి టెక్నికల్ గా సపోర్ట్ పాయింట్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో ఇంట్రాడే ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం దీంట్లో ఒక మంచి సెల్లింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ పెట్టుకొని ట్రేడ్ చేయాలి. ఇది షార్ట్ టర్మ్ ట్రేడింగ్ కోసం. నెక్స్ట్ ఇంకొక స్టాక్ చూద్దాం. ఈ స్టాక్ వచ్చి బ్యాంక్. బంధన్ బ్యాంక్ లో కంటిన్యూస్ గా నెగటివ్ కనపడతా ఉంది. ఓవరాల్ గా ఏదైనా కొంచెం ర్యాలీ వస్తే అది మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ లాగానే అవుతుంది. ఇది లాస్ట్ చూస్తే మనకి ఈ హై ఏదైతే ఉందో అది 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్, ఈ రిజెక్షన్ క్యాండిల్. ఇది ఇక్కడ 50 days సింపుల్ మూవింగ్ యావరేజ్ ని రిజెక్ట్ చేసిన తర్వాత ఒక గ్యాప్ డౌన్ అయింది. అక్కడి నుంచి ఫర్దర్ గా డౌన్ కే వెళ్తా ఉంది. ఇప్పుడు ఈ రోజు కూడా వీక్నెస్ కనపడింది. 175.95 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఫర్దర్ గా కూడా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. లోయర్ లెవెల్లో మనకి సపోర్ట్ చూస్తే చాలా కింద సపోర్ట్ ఉంది. 154, 155 లెవెల్స్ దగ్గర సపోర్ట్ ఉంది టెక్నికల్ గా చూసినప్పుడు. సో ఇప్పుడు మనకు దీంట్లో ఒక షార్టింగ్ ఆపర్చునిటీ కోసమే చూడొచ్చు. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం అగైన్ మనం దీంట్లో ఒక షార్ట్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు.
ఓన్లీ 185 కన్నా పైకి వస్తేనే దీంట్లో కొంచెం పాజిటివ్ బయాస్ రావచ్చు, కానీ అప్పటి వరకు కూడా నెగిటివ్ బయాస్ తోనే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. స్టాక్ ని మానిటర్ పెట్టి లెవెల్స్ ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. కోఫోర్జ్ ఈ రోజు ఇంపార్టెంట్ లెవెల్ ని బ్రేక్ చేసింది. 200 DMA ని బ్రేక్ చేసి దానికన్నా కింద క్లోజ్ అయింది. ఇది ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి టెక్నికల్ గా ఒక డిమాండ్ ఏరియా ఉంది. ఆ డిమాండ్ ఏరియాని బ్రేక్ చేసింది విత్ స్ట్రాంగ్ మొమెంటమ్ క్యాండిల్ డౌన్ సైడ్ కి. సో ఇప్పుడు ఫర్దర్ గా వీక్నెస్ ఉండే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. 5396 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఫర్దర్ గా వీక్నెస్ ఉండి డౌన్ సైడ్ కి వెళ్ళడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఒకటి టెక్నికల్ గా మనకి దీనికి ఇక్కడ ఒక కొంచెం చిన్న సపోర్ట్ లెవెల్ ఉంది, అరౌండ్ 5125 అండ్ 5030. ఈ ప్రైస్ బ్యాండ్ దగ్గర కొంత టెక్నికల్ సపోర్ట్ తీసుకోవచ్చు. అయితే ఓవరాల్ గా నెగటివ్ బయాస్ ఉంది. ఏదైనా మొమెంటం అప్ సైడ్ వస్తే ఇంట్రాడేలో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవచ్చు, లేదా ఒక బేర్ స్ట్రాటజీ ఆప్షన్స్ చేసే వాళ్ళకి ఒక బేరిష్ స్ట్రాటజీ ఏదైనా ఒక బేరిష్ స్ట్రాటజీ ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో. సో ఆప్షన్స్ గురించి ఐడియా ఉండి ఆప్షన్స్ లో ట్రేడ్ చేసే వాళ్ళు ఒక మంచి బేర్ స్ట్రాటజీ ప్లాన్ చేస్తే మాత్రం ఈ మంత్ ఎక్స్పైరీలో మనీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ స్ట్రాటజీస్ ఎట్లా డిజైన్ చేస్తాము, స్ట్రాటజీస్ ని ఎట్లా ఐడెంటిఫై చేస్తాము, ఒక స్టాక్ కి లెవెల్స్ ఎట్లా చూస్తాము, మూవింగ్ యావరేజ్ ఏంటి, పివోట్ లెవెల్స్ కి ఇంపార్టెంట్ ఏంటి, ఏ పివోట్ లెవెల్ కి ఎలాంటి ఇంపార్టెంట్ ఉంటుంది, అండ్ డిమాండ్ అండ్ సప్లై లెవెల్స్ ఎలా, అండ్ డిమాండ్ లెవెల్లో వచ్చినప్పుడు మనం ఎలాంటి యాక్షన్ తీసుకుంటాం, సప్లై లెవెల్లో వస్తే అది సప్లైని బ్రేక్ చేసి పైకి వెళ్తుందా, లేకపోతే సప్లైని హానర్ చేసి డౌన్కి వెళ్తుందా, ఇలాంటి అన్ని నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు యూస్ఫుల్ గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. నెక్స్ట్ బ్యాచ్ 22 April నుంచి స్టార్ట్ అవుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.